హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. ఈరోజు చోలే పూరి ప్రిపేర్ చేశాను. మా వారికి చోలే పూరి అంటే చాలా ఇష్టం, కానీ బయట తినడానికి ఇష్టపడరు. అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా శనగల్ని 5 hours నానబెట్టేసుకుని ఇప్పుడు ఇవి శుభ్రం కడిగేసి కుక్కర్లో వేసుకుందాం. కాబూలీ శనగలు తీసుకున్నాను. కాబూలీ శనగల్లో ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత కుక్కర్ గిన్నెలో వేసేసుకుని ఆ శనగల్లోకి స్పైసెస్ వచ్చేసి బిర్యానీ ఆకు, బ్లాక్ ఇలాచి, గ్రీన్ ఇలాచి, లవంగం, జాజి పువ్వు, వాటర్ వేసేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ వేసేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. మెత్తగా ఉడికిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం శనగల్లో స్పైసెస్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి రుచికి సరిపడగా ఉప్పు, టమాటో పేస్ట్ వేసేసుకుని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇంకా నా దగ్గర వచ్చేసి చోలే మసాలా పౌడర్ ఉంది. అది లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. చోలే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని అలాగే కొద్దిగా పసుపు, కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు శనగల్ని ఉడకబెట్టుకున్నాం కదా, నేను శనగల్ని కొంచెం స్మాషర్తో స్మాష్ చేసుకున్నాను. ఆ శనగలు వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. శనగలు ఇలా స్మాష్ చేసుకున్నట్టు వేసుకుంటే గ్రేవీ థిక్గా ఉంటుంది. అందుకని అక్కడక్కడ శనగలు కనబడేలాగా కొంచెం స్మాష్ చేసేసుకుని వాటర్ పోసుకొని చక్కగా ఉడకబెట్టుకుందాం. ఈ కర్రీ అయ్యే లోపల నేను బటూరాకి అంటే పూరీ కోసం నేను పిండి కలుపుకుంటున్నాను. మైదా పిండిలో కొంచెం సాల్ట్, కరాచీ నూక, పెరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకుని అలాగే వాటర్ కొద్దిగా పోసుకుంటూ పూరీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకుందాం. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఫస్ట్ బాగా పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ చూసుకుంటూ పోసుకుందాం. ఇవి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes పక్కన పెట్టేసుకుందాం. నాకైతే పిండి ఇలా పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టేసి. కర్రీ అయ్యిందో లేదో చక్కగా ఇప్పుడు చూసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఇంకా దగ్గర పడిపోతుంది. ఇంకా థిక్గా ఉంటే బాగోదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పూరీ కోసం మూత పెట్టి రెడీ పెట్టుకున్నాం కదా పిండిని చిన్న ఉండల్లా చేసేసుకుని పూరీలా చేసేసుకుందాం. ఇప్పుడు పూరీల్ని నేనైతే రెడీ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా వేడి చేసేస్తున్నాను. పూరీలు ఒత్తుతూ ఉంటే చక్కగా ఫ్రై చేసేసుకుందాం. వేడి నూనెలో చేసుకున్న పూరీల్ని చక్కగా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. పూరి ఎంత బాగా పొంగితే అంత బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో కూడా అంతే కదా. పొంగిన పూరి అని చాలామంది ఇష్టంగా తింటారు. అంతే, ఇంట్లో సింపుల్గా మా వారికి ఇష్టమైన చోలే భటూరా రెడీ అయిపోయింది. నేనైతే ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చోలే భటూరా. బయట ఇష్టంగా తినరు మా వారైతే, ఇంట్లోనే ఇష్టంగా తింటారు. అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మీలో ఎంతమందికి చోలే భటూరా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనుస్వల్ ఛానల్ని. బాయ్.